భారతదేశ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే కామకి కంపెనీ వాళ్ళు క్యాట్ 2.0 ఎక్కువ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారనమాట. ఇది ఒక లోడర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 200 కేజీల లోడ్ కెపాసిటీతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ BLDC మోటార్ అయితే పనిచేస్తుంది అనమాట. దీంట్లో మీకు ఒకసారి ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దాంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీరు 55 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 4.5 గంటల నుంచి 5 గంటల వరకు సమయం అయితే పడుతుంది. కంపెనీ వాళ్ళు అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 70,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరుకు చెందిన జీనో కంపెనీ వాళ్ళు ఎమారా అనే ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారనమాట. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే భారతదేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్ యూటిలిటీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అనేది దీని అయితే ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో 8 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 4 కిలోవాట్ అవర్ లో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 120 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో 3 రకాలుగా వీళ్ళు ఓనర్షిప్ అయితే ఆఫర్ చేస్తున్నారు కస్టమర్స్ కి. ఒకటి బ్యాటరీ సర్వీస్ కింద అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ సర్వీస్ కింద ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకుంటే కనుక 64,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లేదు బ్యాటరీని స్వాపింగ్ ఆప్షన్ లో కూడా తీసుకోవచ్చు. ఇక మూడోది విత్ బ్యాటరీ ప్యాక్ తో డైరెక్ట్ ఓనర్షిప్ తీసుకోవాలనుకుంటే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. డైరెక్ట్ ఓనర్షిప్ అయితే కనుక ఇనిషియల్ గా ఒక 5,000 కస్టమర్స్ కి ఈ ఎలక్ట్రిక్ బైక్ ని 1,00,000 రూపాయల ఇంట్రడక్టరీ ప్రైస్ కింద ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే MG మోటార్ కంపెనీ వాళ్ళు MG కామెట్ EV ఎలక్ట్రిక్ కార్ యొక్క రేట్ అయితే పెంచడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ మీద 35,700 రూపాయలు పెంచడం జరిగింది. ఇప్పుడు కొత్త ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే MG కామెట్ EV యొక్క కార్ రేటు 7,36,000 రూపాయల నుంచి అయితే ప్రారంభం అవుతుంది అనమాట. ఇక MG కామెట్ EV ఎలక్ట్రిక్ కార్ లో 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 230 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 100 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. తాజాగా CII డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వల్ల ఏరో డిజైన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఎలక్ట్రిక్ 3-వీలర్ కాన్సెప్ట్ కి 50 పొజిషన్ అంటే సుమారుగా 50 లిస్ట్ లో ఒక స్థానం అయితే సంపాదించుకోగలిగింది అనమాట. ఇది భారతదేశం సంబంధించిన కంపెనీ కావడం అయితే విశేషం. సో ఆంపియర్ కంపెనీ నథింగ్ బట్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నథింగ్ బట్ ఏంటంటే ఆంపియర్ సంబంధించిన 2-వీలర్స్ కానివ్వండి ఎలక్ట్రిక్ 3-వీలర్స్ ని డెవలప్ చేస్తున్న కంపెనీ అనమాట. వీళ్ళు ఏరో విజన్ అనే ఒక కాన్సెప్ట్ డిజైన్ అయితే కొన్ని నెలల క్రితం అయితే రివీల్ చేశారు. దానికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆ ఓవరాల్ డిజైన్ పరంగా అయితే ఒక అరుదైన గుర్తింపు కూడా దక్కింది అనమాట. నెక్స్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ 2-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ 2028 సంవత్సరానికి పూర్తి కాబోతుందని చెప్పి ఆ కంపెనీ అఫీషియల్స్ అయితే చెప్పడం జరిగింది అనమాట. హోండా కంపెనీ సంబంధించిన ఇప్పటికే యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే భారతదేశ మార్కెట్ లోకి అయితే లాంచ్ చేశారు. కానీ వీళ్ళ ప్లాంట్ ఏదైతే ఉండదు 2028లో ఏర్పాటు కాబోతున్న ఆ ప్లాంట్ లో 4 కిలోవాట్ల మినిమం కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన ఎలక్ట్రిక్ 2-వీలర్స్ అయితే తీసుకొస్తామన్నట్టుగా ఆర్టికల్ అయితే మెన్షన్ చేశారనమాట. అయితే ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని కర్ణాటక రాష్ట్రంలో అయితే ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ అయితే జీలియో ఈ మొబిలిటీ కంపెనీ వాళ్ళు తమ లెజెండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని జూలై నెలలో అయితే మార్కెట్ లో తీసుకొస్తామని అయితే ప్రకటించడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఇది ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒక్కసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు రేంజ్ ఆఫర్ చేస్తామని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. కాకపోతే ఇది ఒక నో లైసెన్స్ స్కూటర్ కాబట్టి వీళ్ళు చెప్తుంది 25 కిలోమీటర్ పర్ టాప్ స్పీడ్ అనమాట. అది స్పీడ్ లాక్ చేస్తారు అన్లాక్ చేస్తారో మనకు క్లారిటీ లేదు కానీ స్పీడ్ అయితే 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది చెప్తున్నారు. ఇందులో మనకి యాంటీ థెఫ్ట్ అలారం కానివ్వండి రిమోట్ కి లాక్ అన్లాక్ వంటి ఫీచర్స్ అనేవి డిఫాల్ట్ గా అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ దీని యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే జీలో కంపెనీ వాళ్ళు అయితే ఇంకా రివీల్ చేయలేదు. ఎగ్జిస్టింగ్ గా ఉన్న జీలో సంబంధించిన ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క మోటార్ కంట్రోలర్ మీద ఎక్స్ట్రా వారంటీని పెంచడం జరిగింది. 1 ఇయర్ కాస్త ఇప్పుడు అడిషనల్ గా 2 ఇయర్స్ వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. లిథియం బ్యాటరీ ప్యాక్స్ ఉంటాయి కనుక దానికి కూడా వారంటీ అనేది ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇక చివరి అప్డేట్ చూసినట్లయితే హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు యోలర్ మోటార్స్ కంపెనీలో 638 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం జరిగింది అనమాట. ప్రీవియస్ గా కూడా హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. మరొకసారి సిరీస్ డి ఫండింగ్ ద్వారా అయితే పెట్టుబడులు పెట్టడం జరిగింది అనమాట. సో ఈ యోలర్ మోటార్స్ కంపెనీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మెజారిటీగా 4-వీలర్ మినీ ట్రక్ పికప్ ట్రక్స్ కానివ్వండి లేకపోతే 3-వీలర్ లోడర్ ఎలక్ట్రిక్ 3-వీలర్స్ అయితే డెవలప్ చేసిన కంపెనీ అనమాట. సో వీళ్ళకి రీసెంట్ గా అయితే అప్ టు 200 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ ట్రక్ ను కూడా మినీ పికప్ ట్రక్ ను కూడా మార్కెట్ లోకి లాంచ్ చేయడం జరిగింది. సుమారుగా 36 వేరియంట్స్ ఒకటే మోడల్ ని 36 విధాలుగా డిఫరెంట్ అడాస్ ఫీచర్స్ కానివ్వండి లేకపోతే ఆ చాసిస్ సంబంధించిన
ఎక్కువ స్ట్రెంత్ ఉన్న చాసెస్ సంబంధించిన వేరియంట్స్ కానివ్వండి, డిఫరెంట్ వేరియంట్స్ తో వీళ్ళ ఎలక్ట్రిక్ 3-wheelers ని అలానే 4-wheeler కార్గో ఈవీస్ ని కూడా ఆఫర్ చేస్తున్న కంపెనీ. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.